అంచేది కించిత్తు నష్టంతో సర్దుకోగలిగితే వాళ్ళు గ్రహించుకుంటారండి స్వానుభవం మీద. ఇప్పటికే ఇంట్లో మన వల్ల ఇంత నష్టం జరిగింది, ఇంకెంత నష్టం చేస్తాం, ఆయన మాట ప్రకారమే వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఇంచే సర్దుకోవడం ఇది. కానీ ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే, కరుణశ్రీ గారు పద్యంలో చెబుతాడు ఒక అద్భుతమైన మాట. నిజంగా ఇవాళ సాఫ్ట్వేర్ ప్రపంచానికి, ఇవాళ అత్యాధునిక ప్రపంచానికి సరిపోతుంది. ఆయన ఈ పద్యం రాసి 100 ఏళ్ళు అయింది, 1920. ఉమర్ ఖయ్యాం అనేటువంటి గొప్ప సాహిత్యాన్ని, గొప్ప వేదాంత తత్వాన్ని ఆయన అమర్ ఖయ్యాం అనే పేరు మీద రాశాడు. అందులో ఇప్పటి ప్రపంచాన్ని వర్ణిస్తాడు ఆయన. అప్పుడే ఎలా ఉందా అనుకున్న ఊహించారు వాళ్ళు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము నిప్పులు దొక్కినట్లు, అంబరము పెఠిల్లనన్ పగిలి, అంబరము పెఠిల్ మనన్ పగిలి పైబడినట్టులు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము నిప్పులు దొక్కినట్లు, అంబరము పెఠిల్ మనన్ పగిలి పైబడినట్టులు. భూతమేదియో తరుముచునున్న ఎట్టులు, భూతమేదియో తరుముచునున్న ఎట్టులు. వృధాశ్రమగాని యథార్థమేదియో ఎరుగదొకింత, వృధాశ్రమగాని యథార్థమేదియో ఎరుగదొకింత. ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో. ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందమ్మా తెలుగులో. మీరందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి చెబుతున్న ఈ పద్యాలు మన పుస్తకాల్లో లేవు. మన కర్మ. బోలెడు మంచి పద్య సాహిత్యం ఉంది మనకి. తెలంగాణ ఆంధ్ర భేదం లేకుండా అందరూ మహాకవులు రాశారు. అసలు నిజంగా సాహిత్యం విషయంలో, పాండిత్యం విషయంలో చెప్పాలంటే తెలంగాణయే ఒక మెట్టు ఎక్కువ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఇక్కడ గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం ఎలా పోషించారండి పండితుల్ని, కవుల్ని ఎలా పోషించారు. అందుకే ఇక్కడికి నేను కూడా కంకణం వేసుకోకుండా వచ్చాను, బాగా పోషిస్తారని. అనుకోకుండా ఇవాళ జరిగింది ఏమిటంటే, ప్రతి సభకి నాకు లెక్క ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక కంకణం, ఇక్కడ ఉంగరం ఉండాలి, ఇక్కడ గడియారం ఉండాలి, ఇక్కడ ఉంగరం ఉండాలి, లెక్క అది. ఇవాళ ఎందుకో మధ్యాహ్నం లేచి బయలుదేరుస్తూ కంకణం తీసి అక్కడ మంచం మీద పెట్టుకోవడం మర్చిపోయా. నేను కారు ఎక్కగానే మా శ్రీమతి చూసి నాకు ఫోన్ చేసింది, ఏమండి కంకణం ఎక్కడ మర్చిపోయాడు. ఏం కంగారు పడకు, మెదకు వాళ్ళు వేస్తారులే అన్నారు. నిజానికి ఇక్కడ సంస్థానాధిపతులు వనపర్తి కానీ, గద్వాల కానీ, అమరచింత ఇటువంటి సంస్థానాధిపతులు ఇక్కడ అద్భుతంగా కవుల్ని, పండితుల్ని పోషించారు. ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి పండితులు వచ్చి ఇక్కడ సన్మానం పొందేవారు. మీకు ఇంకో రహస్యం చెబుతాను, చమత్కారం. ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే 1000 రూపాయలు ఎవరు 1116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116. ఎక్కడిది 116? ఎందుకు వచ్చింది చెప్పండి. 116 ఏంటి? కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివర 0 ఉండకూడదండి. అది కాదు, 0 ఉంటే నష్టమే లేదు. భారతీయ సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో 0 పూర్ణం కింద లెక్క, శూన్యం కాదు అది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. 0 ఉండడం శుభం, పూర్ణం కాదు. దాన్ని పూర్ణం అంటాం మనం, 0 అక్షరాలు నేర్పేటప్పుడు కూడా పూర్ణానుస్వారం, అర్ధానుస్వారం అని చెప్తాం. 0 బోడి 0 నేర్పరా, అలా నేర్పకూడదు. అది పూర్ణ పదార్థం. నువ్వు 0 అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. భగవంతుడు పూర్ణాకారం 0 గురించి కాదండి. నిజాం నవాబ్ పరిపాలించే కాలంలో ఇక్కడ కరెన్సీ మారిపోయింది. వాళ్ళ కరెన్సీ వేరు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. అందుకే గోదావరి జిల్లాని సర్కార్ అంటారు. ఎప్పటికే సర్కార్ అంటే గవర్నమెంట్, సర్కారు కొలువు అంటారు కదా. సర్కార్ అంటే గవర్నమెంట్, అక్కడ సర్కార్ అంటారు. ఇక్కడ నిజాం నవాబ్ ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళేసరికి అది 92, 93 అయ్యేది. ఎక్స్చేంజ్ తక్కువైపోయి 100 పూర్తయ్యేది కాదు. వీళ్ళు ఏమనుకునేవారు, ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు, మళ్ళీ 8 రూపాయలు తక్కువయ్యాయి ఇక్కడ. ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంత చేసి ఆ గద్వాల నుంచి కాకినాడ వచ్చేసరికి 8 రూపాయలు తగ్గిపోయి, నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు, అక్కడే జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? అమెరికా డాలర్ వేరు, ఇండియా రూపాయి వేరు. అలా ఎక్స్చేంజ్ని బట్టి ఇక్కడ కరెన్సీ తేడా ఉండడం వల్ల ఇక్కడ 100 రూపాయలు ఇస్తే ఆంధ్ర పండితులు అక్కడికి పట్టుకెళ్ళేసరికి 92, 91 అయ్యేది. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి. నాకు తెలియదు ఇంతకాలం ఇది, ఓ లెక్క పెట్టండి, అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్కెట్టమన్నారు. 116 ఇస్తే 100 అయింది. అది విషయం. ఇక్కడ
అసలు రహస్యం ఇది. చారిత్రక రహస్యాలు ఇంత గమ్మత్తుగా ఉంటాయి. 116 సంభావన అనేది అక్కడి నుంచి వచ్చింది, లేదా అంతకుముందు లేదు. మీకు మహారాజులు కృష్ణదేవరాయల కాలంలో 116 ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. అప్పుడు లేదు. అప్పుడు అంతా మన వాళ్ళే కదా పరిపాలన. ఇంగ్లీషు వాళ్ళు ఎక్కడున్నారు? ముస్లిం చక్రవర్తులు, హిందీ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన వచ్చాక ఈ తేడాలు కొన్ని వచ్చాయి. అందుకని ఇక్కడ పాపం నవాబులు వీళ్ళు కూడా, నవాబులు కూడా గొప్పగా పోషించారు సాహిత్యాన్ని. కొంతమంది వాళ్ళు ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం పండితుల్ని, బ్రాహ్మణుని ఎప్పుడు అసంతృప్తిగా పంపకూడదు, వాళ్ళు సంతుష్టంగా వెళ్ళాలి వాళ్ళు. అందుకని ఎంత ఇస్తే 100 అవుతుందో కనుక్కోండి అన్నారు. ఆ 116 ఇస్తే అక్కడ 100 అవుతుంది, ఇచ్చేద్దాం, ఏం పోయింది ఇంకా, ఇచ్చారు. అలా 116 ఇవ్వడం అనేది వచ్చేసింది. అలాగా మనకి విచిత్రమైన, మనం పడవలసిన బాధ ఏమిటి తెలుసుకోవలసింది. ఈ పద్యాలు లేకుండా పోయేవాళ్ళు ఆంధ్ర పండితులు ఇక్కడ పోషించారు. ఆ సంస్థానాధిపతులు లేరు, ఆ కవిత్వం లేదు. వాళ్ళు పద్యకావ్యం రాస్తే చదివేవాళ్ళు లేడు. మళ్ళీ తాత్పర్యాలు రాయండి అడుగుతున్నారు. ఇదో కర్మ, కవిత్వం రాయకుండా తాత్పర్యాలు రాయాలి ఇప్పుడు మేము ఇక్కడ. అలాగనే వచన కవిత్వం చదువుతున్నారంటే అది అంతకంటే శూన్యంగా ఉంది. అసలు ముట్టుకునేవాడే లేడు, అట్ట చూడడం, బయట బారేయడం, ఏది కవిత్వం ఎంత. కానీ కవిత్వం ఎంత గొప్పదో చూడండి. ఇప్పటి ప్రపంచాన్ని 100 ఏళ్ల క్రితం వర్ణించాడు సుమారుగా కరుణశ్రీ గారు. పరుగులు పెట్టుచున్నది ప్రపంచము, ప్రపంచం పరుగులు పెడుతోంది. ఇవాళ యువతరం అంతా పరుగులు పెడుతున్నారా లేదా? లేచింది మొదలు హడావుడి. ఎందుకంటే వీడు ముందు 5:30కి లేవడు, 9ంటికి లేస్తాడు. హడావుడి కాకపోతే ఏమవుతుంది? ఎల్కేజీ కుర్రాడు కూడా లేచింది మొదలు హడావుడే. ఎలాగ పరుగులు పెడుతున్నారట? 3 ఉపమానాలు చెప్పాడు ఆయన పోలికలు. నిప్పులు దొక్కినట్టులు, అంబరము పెఠీల్మనం పగిలి పైబడినట్టులు, భూతమేదియో తరుముచునున్న ఎట్టులు. నిప్పులు దొక్కిన వాళ్ళు ఎలా పరుగులు పెడతారు? కాలికి అంటుకున్న నిప్పు రవ్వలు రాలిపోవాలి, బొగ్గులు రాలిపోవాలి. నిప్పులు దొక్కిన వాళ్ళు పరిగెట్టినట్టుగా పరిగెడుతున్నారండి. ఎందుకంటే లేవడమే ఆలస్యం, ఎందుకు పడుకోవడం ఆలస్యం. ఆ సమస్య అది. 1 గంట 2 అయినా పడుకోడు, పొద్దున్న 9 అయినా లేవడం. పైగా 9ంటికి లేచి మమ్మీ ఎర్లీ మార్నింగ్ 9 అంటాడు. వీడు బతుకు ఎర్లీ మార్నింగ్ కాదు 9ంటికి. సూర్యుడు కూడా బళ్ళోకి వెళ్ళిపోయాడు, వీడు బళ్ళోకి వెళ్ళడం. 9 ఎర్లీ మార్నింగ్ అంటే ఏమిటి? ఎర్లీ మార్నింగ్ అంటే 4, 5, పోనీ 6, నువ్వు 9 ఏమిటి? బతుకు అలా ఉంది. నిప్పులు దొక్కిన కోతిలాగా, నిప్పులు దొక్కిన మనిషిలాగా పరుగులు పెడుతున్నారు ఇవాళ. హడావుడి. బళ్ళోకి వెళ్ళే పిల్లాడిని కూడా, బాబు కాస్త ఏదైనా టిఫిన్ చేసి వెళ్ళరా అంటే, నేను బూట్లు తొడుక్కుంటూ ఉంటాను, నువ్వు నోట్లో పెట్టే, అంతే. వీడు పక్క ఏదో హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. వీడు అక్కడ అప్పుడు గుర్తొస్తుంది హోంవర్క్. వీడు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో తినిపించాలి. ఏం అరుగుతుందమ్మా అది? ఇటు పని తేడా, అటు తిండి అరగదు. సావకాశంగా హాయిగా ఎకరం పొలము, 1 ఆవు ఉంటే సుఖంగా భార్య భర్త రైతు దంపతులు సీతారాముల్లాగా గడిపినటువంటి మహాసామ్రాజ్య వైభవాన్ని ఇవాళ ఉరుకుల పరుగుల జీవితం చేసుకున్నామండి మనం. ఉరుకుల పరుగులు, వ్యవసాయం వదిలేసాం, ఏవేవో పట్టుకున్నాం. పోనీ పట్టుకున్న వాటి వల్ల సుఖపడ్డామంటే లేదు, వ్యవసాయం నాశనమైంది. పరుగు పెట్టచ్చండి, తెలుగులో సామెత ఉంది, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని. పోనీ పరిగెట్టినా పాలు దొరికితే సరే, పాలు లేదు, నీళ్ళే దొరికేటప్పుడు నిలబడే తాగచ్చుగా, పరిగెట్టడం ఎందుకు అనవసర ప్రయాసం. ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి హైదరాబాదులో ఉండి, బెంగళూరులో ఉండి, అమెరికాలో ఉండి, నాకు ఇంత ప్యాకేజీ అంటే నాకు సంవత్సరానికి 30 లక్షలండి, 40 లక్షలని చెప్పిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత 2 ఏళ్ళు కాగానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇద్దరికీ అనారోగ్యాలు. అది వదిలిపెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా సరే పిల్లలు లేరు. IVF, DVF, NEFలో సంతాన సాఫల్య కేంద్రం. ఇదివరకు ఎక్కడైనా ఇది ఉందా? ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా 10 మంది, ఓపిక తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. బాబు ఇంతమందిని కనద్దాయా అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కనడానికి బతిమాలుతున్నారు. ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్కొక్కరు 3 కనమని ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్పష్టంగా. కనీసం 3 కానండి. మరి ఎందుకంటే ఈ కర్మ? అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని 40 ఏళ్ల క్రితం వద్దో అని చెప్పింది ఈ నాయకులే, ఇప్పుడు కనమని చెబుతున్నది ఈ నాయకులే. ఇప్పుడు కన్నవాళ్ళని ఏం చేస్తాం? పైగా ప్రజలు తక్కువ సంతానానికి, ఇద్దరంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువగా, ఒక్కరే, ఓన్లీ 1, ఇంకా వాళ్ళని అతిగారాభంగా పెంచేసాడు. ఇంకా మాకు ఒక్కడే అబ్బాయి, ఒక్కతే అమ్మాయి, వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలంటే వాళ్ళు మొత్తం నెత్తికి ఎక్కడ మొదలెట్టారు. మొత్తం సమస్యలకి మూల కారణం తక్కువ సంతానం కూడా. ఏ ఇంట్లో అన్నా ఇదివరకు 6, 7, 10 మంది కూడా ఉండేవారు. ఇందులో ఒకడు ఏదన్నా అడిగితే కుదరదురా, నీకు ఇస్తే తమ్ముడికి ఇవ్వాలి, కుదరదు అని చెప్పేసేవారు ఖచ్చితంగా. ఈ తమ్ముడు ఒకడు కాదు, 6 ఉన్నారు అక్కడ.
నీకు ఇస్తే 6గురికి ఇవ్వాలరా అంటే వీడు కూడా సర్దుకునేవాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, పైగా మగవాడు ఏమన్నా కాదురన్న ఆడాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఇక్కడ, ఒక్కగానొక్క కొడుకు అన్నవరం మొక్కుకుంటే పుట్టాడు, వాడు అడిగింది కాదంటే నేను వెళ్ళిపోతా పుట్టింటికి. ఇదో పెద్ద సమ్మె. పైగా పుట్టింటికి వెళ్ళడానికి బస్సు ఫ్రీ తెలంగాణలో. నేను అవధానం చేస్తుంటే నన్ను అడిగారు ఒక ప్రశ్న, అప్రస్తుతంలో అడిగారు, తెలంగాణలో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదండి, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే టిక్కెట్ తీస్తారా తీరా అన్న. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అర్ధనారీశ్వర వేషంలో సరదాకి తెలంగాణలో బస్సు ఎక్కాడు అనుకోండి, టిక్కెట్ తీయాలా వద్దా అన్న. నేను వెంటనే సమయస్ఫూర్తి ఉంది కాబట్టి చెప్పా, టిక్కెట్ తీసే పనేమి లేదయ్యా, బస్సులో మొత్తం కిందికి దిగిపోతారో అన్న, ఎందుకంటే ఆయన మెడలో పాము ఉంటుందిగా అన్నాను. అది అవధానం అంటే, అది సరదా అంటే. ఆయన మెడలో పాము ఉంటుంది కదా, ఆయన ఒక్కడే ఎక్కుతాడు, మిగిలిన అందరూ దిగిపోతారు పో అని చెప్పి. ఇంక చెప్పేది ఏమిటి? అలాగా అంతంత నేను పుట్టింటికి వెళ్ళిపోతాం, వాడు కోరిక తీరాల్సింది అంటే వాడు నేర్చుకున్నాడు అక్కడ, నాన్న కాకపోతే అమ్మ తీరుస్తుంది కదా అని, అమ్మ కాకపోతే నాన్న తీరుస్తాడు కదా అని. గారాబం ఎక్కువైంది. మొత్తం సమస్యలకు మూలం గమనించండి. పోనీ నిప్పులు దొక్కిన వాళ్ళలా మనం పరుగులు పెట్టాం. కరుణశ్రీ గారు చెప్పినట్టే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే, ఆకాశ అంబరము పెఠీల్మనం పగిలి పైబడినట్టులు, ఆకాశం పెఠీల్మని పగిలి మన మీద పడినట్టుగా మనం పరుగులు పెట్టాం. ఏమి సాధించాం? పరుగులు పెట్టిన పైబడినట్టులు. భూతమేదియో తరుముచునున్నట్టు, లేచింది మొదలు మనుషులను ఉరుకులు పరుగులే, వెనకాల నుంచి ఏదో దెయ్యం తరుముతున్నట్టే. ఇంతకీ ఇదంతా ఎందుకయ్యా? వృధాశ్రమంబుగాని వృధాశ్రమగాక యథార్థమేదియో ఎరుగరొకింత. ఊరికి శ్రమపడ్డం తప్పితే అసలైన యథార్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో, ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో ఇంతగా పరుగులు పడుతున్నారు గమనించండి. ఈ పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు, హైదరాబాదులో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు గమనించండి. ఇంకా చదివి 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 నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి అని పిల్లల్ని ఒత్తిడి చేస్తున్న వాళ్ళందరూ గ్రహించండి. మానవ సంబంధాలు అక్కడే నాశనం అవుతున్నాయమ్మా, ఇంట్లోనే నాశనం అవుతున్నాయి. మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు టార్గెట్ పెట్టకూడదు. తల్లి కానీ తండ్రి కానీ 20 ఏళ్ల వరకు, కనీసం 10 ఏళ్ళు దాటే వరకు, 10వ తరగతి దాటే వరకు పిల్లలతో మాట్లాడవలసింది ఒక్కటే మాట, నాన్న నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అంతే. చూసారా, ఒకరిద్దరు కూడా చప్పట్లు కొట్ల. ఈ మాట నచ్చదు ఎవరికి. నువ్వు కోట్లు సంపాదించాలంటే ఈ అని కొడతారు. మీకు ఈ మాటలు నచ్చవు, మరి నా కర్మేంటో నాకు తెలియదు. నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. ఈ నచ్చని మాటలు చెప్పినందుకే నాకు పద్మశ్రీ కూడా ఇచ్చారు. నువ్వు చెప్పు, ఇంకా చెప్పు, నేను అది చెబుతా. నాకు సమాజం బాగుపడడం కావాలి, నాకు నచ్చడం మళ్ళీ పిలవడం నాకు అక్కర్లేదు. నిజమా కాదా? జరుగుతుందా లేదా? ఇది మనం ఆలోచిద్దామండి. ఏమి సాధించాం? పిల్లలు దూరం అయిపోయారు, బెంగళూరులో ఉంటారట. ఎవరి బెంగళూరులో ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ జామ్. బెంగళూరులో రైలు ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, విమానం ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, రేపు టికెట్ తీసుకుంటే ఈవేళ బయలుదేరాలి. ఏమిటి దరిద్రం? మెదక్లో అంత ట్రాఫిక్ జామ్ లేదే. ఇక్కడ పని చేసుకోలేమా? ఇక్కడ ఊళ్ళు లేవా? ఇక్కడ ఏం చేసుకుని బతకలేమా? నాకు దారి వెంట వెడుతుంటే ఆనందము విషాదము కూడా కలిగించే దృశ్యం ఏంటంటే, దారి పొడుగున ఎంతమందో పళ్ళు పెట్టుకుని, మొక్కజొన్న పొత్తులు పెట్టుకుని, రకరకాలు పెట్టుకుని అమ్ముకుంటారండి. వీళ్ళ నుంచి నిజంగా బతకడం ఎలాగో నేర్చుకోవాలరా అనుకున్నాను. ఓ చిన్న చెక్క డబ్బా, అదే అక్కడ ఉన్నత ఆసనం, దాని మీద కూర్చుంటుంది ఆవిడ, దాని మీద కూర్చుంటుంది. ఇంకో 2 డబ్బాలు ఖాళీ ఉంటాయి, చెక్కవి ఖాళీ అయిపోయినాయి. దాని మీద ఏమో 4 బొప్పాయి పళ్ళు 4 జామ పళ్ళు పడుతుంది. సాయంత్రం వరకు అలా కూర్చుంటుంది. అంతే, బతికేస్తున్నారు. వీళ్ళ నుంచి ధైర్యం నేర్చుకోవాలరా అని ఒక ఆనందం. విషాదం ఏంటంటే, నేను వస్తూ కూడా మా డ్రైవర్ని అడిగాను, మొక్కజొన్న పొత్తులు దారిలో ఉంటే కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టం. నేను అన్నాను, ఏమయ్యా అంతసేపు కూర్చుంటున్నాను, సాయంత్రానికి ఏమొస్తుంది వీళ్ళకని అడిగాను. సాయంత్రం వరకు ఉంటే ఏముంటుందండి? ఒక 100 రూపాయలు 150 రూపాయలు మిగిలితే ఎక్కువమ్మా. 100 పోనీ 200 అంటే పెట్టిన పెట్టుబడి పోను 200 300 మిగిలింది అనుకుందాం. నెలకు 10,000 కూడా కాలేదే. ఏం సరిపోతుంది ఆ కుటుంబానికి? వాళ్ళు బతుకుతున్నారే. మనకి 10 లక్షలు ఉన్నా సరిపోవట్లేదు.
పైగా బాగా డబ్బున్న వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళు అనుకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న స్కూల్లో చదవాలి, వాళ్ళు కట్టిన డబ్బు మనం కట్టాలి, వాళ్ళంత అవ్వాలి. ఈ టార్గెట్లు ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదండి. వాళ్ళు ఉరేసుకుంటున్నారు ఇప్పుడు భరించలేక, ఒత్తిళ్లు భరించలేక. హాస్టల్లో చేర్పిస్తున్నారు బలవంతంగా, పట్టుకెళ్ళి అక్కడ ఉరేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత చేస్తే ఏమైంది? పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే ఈ ఉరుకులు ఎచ్చటకో మరి ఎందుకోసమో ఇంత యాతనపడి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయించి, అమెరికాలో పంపించి, బెంగళూరులో పంపించి, హైదరాబాద్లో పంపించి, దేనికి? ఉరేసుకోవడానిక? అంతిమ లక్ష్యం జీవితంలో ఆనందమే కదా. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటారు యోగ వాసిష్టంలో. నువ్వు ఏం చేసినా, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, సంసారం చేయి, సన్యాసం పుచ్చుకో, ఏదైనా చేయి, మనసు శాంతిగా ఉందా? మనసు శాంతిగా ఉందా? అది లేనప్పుడు ఇవన్నీ దండగానే. అనంతమైన తపస్సు ఫలంగా తప్పితే ఆ మనశ్శాంతి రాదండి మనిషికి. ఇవాళ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని మనం సాధించగలగాలి. అప్పుడు పతనం చెందకుండా ఉంటాం. పతనం ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఇలాగే బాగా కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తారు, అప్పులు కూడా చేస్తారు. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్, పూటకి టికాణా లేనివాడికి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేస్తారు, అమెరికా పంపిస్తారు. వాడిని అమెరికా పంపిస్తారు. మా డ్రైవర్ కొడుకు ఒకసారి నాతో మాట్లాడుతూ, కొడుకు తండ్రి రాక ఒకసారి కొడుకు వచ్చాడు. వాడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది, నీకు లైసెన్స్ ఉందా అన్నది. వాడు కుర్రాడు, ఏమో లైసెన్స్ లేనివాడు ఎవరికి పోలీసు పట్టుకున్నాడు. గరికపాటి నరసింహరావు గారు లైసెన్స్ లేకుండా ఎక్కాడంటే ఇప్పుడు నన్ను అంటే పేపర్లో వస్తుంది, వాడి పేరు అది, నా పేరు వస్తుంది, పద్మశ్రీ అని పెడతాడు పక్కనే. నేను నీకు లైసెన్స్ ఉంది? అబ్బాయి ఉందండి, నాకు 20 ఏళ్ళు వయసు. నువ్వు అంత ఉన్నట్టుగా లేవయ్యా, డ్రైవింగ్ అది లైసెన్స్ సరేలే, దానికి ఏముంది, దాని పేరే లైసెన్స్, అబద్ధం ఆడే సెన్స్నే లైసెన్స్ అంటారు. అందుకని అది వదిలే, నీకు డ్రైవింగ్ వచ్చినట్టు వచ్చునండి అన్నాడు. వాడు కారు ఎక్కాక నాకు చెప్పిన రహస్యం ఏంటంటే, నడుపుతాను, మా నాన్న మీ దగ్గరే ఉంటాడు కదండి, ఎక్కువ మీరు పిలిస్తే వస్తారు కదా, మా నాన్నకి మీరు విషయం చెప్పాలన్నాడు. ఏమిట్రా అన్నాడు. నన్ను అమెరికా పంపిద్దామని చూస్తున్నాడంటే, నాకు ఇష్టం లేదు సార్, ఆ మాట చెప్పండి అన్నాడు. చూడండి అమ్మా, పిల్లల మనసుతో చేతులు దండం పెట్టి కోరండి, నాకు ఇష్టం లేదండి, మా నాన్న నన్ను బలవంత పెడుతున్నాడు. ఎందుకు? నీకెందుకు? ఆయన ఏదో డ్రైవింగ్ పని చేసుకుంటున్నాడు, నువ్వేదో చదువుకుంటున్నావు, చదివేవు కదా, చదువు అయిపోతే ఇక్కడ ఉద్యోగం చూసుకోవచ్చు కదా, లేకపోతే డ్రైవింగ్ అయినా చేసుకోవచ్చు కదా. నీకు ఏమోనండి, మా నాన్నకి ఏం లేదండి, మా మేనత్త కొడుకు వెళ్ళాడంటే నేను కూడా వెళ్ళాలటండి. ఇదమ్మా అక్కడ సమస్య. ఆ డ్రైవర్ గారి అక్క కొడుకు అమెరికాకి వెళ్ళాడు కాబట్టి తన కొడుకును కూడా పంపాలి. ఎందుకంటే వీళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కలుసుకుని, మీ అబ్బాయి ఎక్కడున్నాడో అమెరికా, మా అబ్బాయి ఎక్కడున్నాడో హనుమకొండలో ఉండవేంటి, అమెరికాలో రాలదా అని అన్నాను. అంచేతనే మనం ఈ సమాజంలో ఈ అమెరికాలు పంపించే వాతావరణం మారాలి అంటే ఒక్క మాట చెబుతానమ్మా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వ్యాఖ్యానం చెయ్యండి, 2 నెలల్లో మారిపోతుంది వాతావరణం. ఎవరినైనా మీ పిల్లలు ఎక్కడున్నారో అంటే, విదేశాల్లో ఉన్నారో అంటే, అంత కర్మే వచ్చిందని అడగండి, అంతే. అది వ్యాఖ్యానం, అది వ్యాఖ్యానం. పొగడద్దు, మెచ్చుకోవద్దు, అసూయపడ, అంత కర్మే వచ్చింది, ఇక్కడ దిక్కు లేదా అని అడగండి. ఏమనుకున్నా మంచిదే, దెబ్బకి మారిపోతుంది మొత్తం.